Job chapter 38 verses 8, 10 and 11. Or who shut in the sea with doors when it burst out from the womb, and prescribed limits for it, and set bars and doors, and said, Thus far shall you come, and no farther, and here shall your proud waves be stayed. Eighth verse. యోబు చాప్టర్ 38వ అధ్యాయము 8, 10, 11 వచనములు. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేనే కదా అని దేవుడు ప్రశ్నిస్తున్నారు అన్నమాట. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు దానికి సరిహద్దులు నియమించాడు దేవుడు. సీస్ అండ్ ఓషన్స్కి అడ్డగడియలను తలుపులను పెట్టించారంట. నీవు ఎంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా అని యోబుని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎంతవరకే కానీ మరి దగ్గరకు నువ్వు రాకూడదు. నీ లిమిట్ ఎంతవరకే, అక్కడికి వచ్చి ఆగిపోవాలి నువ్వు కానీ నీ తరంగాలు కానీ అని దేవుడు నియమించారంట. ప్రియమైన వాళ్ళ ఎలా దేవుడు చేసి ఉండకపోతే ఫ్రమ్ ది బిగినింగ్ మానవాళి ఎంతకన్నా నాశనం అయిపోయి ఉండేది. దానికి ఫ్రీడమ్ ఇచ్చి నీ ఇష్టం వచ్చినప్పుడు మనుషుల మీదకు వెళ్ళి వాళ్ళని నాశనం చేయొచ్చు అని దేవుడు పలికినట్లయితే, కానీ దానికి లిమిట్ దేవుడు పెట్టడం వల్ల అది దాని స్థానంలోనే ఆగి అలా ఉంటుంది. సృష్టి మొత్తం దేవునికి లోబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, మరి నీవు నేను సంగతి ఏంటి? మనం లోబడుతున్నామా ప్రతి విషయంలో దేవునికి? ఇవైతే సృష్టిలో ప్రతి వస్తువు దేవుని ఆజ్ఞకు లోబడే ఉంటుంది. అన్లెస్ అంటిల్ దీన్ని మీరి నువ్వు రావాలి, నేను చెప్పింది కాకుండా ఇలా చెయ్యి అని ఆయన ఆజ్ఞాపిస్తే తప్ప పొరపాటును కూడా అవి ఆయన ఆజ్ఞను మీరటం లేదు. అలాగే మనం కూడా ఉండాలని కోరుకుంటున్నాను.